హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం బీరకాయ కూర ఎలా చేయాలో తెలుసుకుందామండి. ముందుగా నేను ఇక్కడ బీరకాయలను తీసుకున్నానండి. చూడండి, వీటిని పీల్ ఆఫ్ చేశానండి. పొట్టు తీసేసి చివర్లు కట్ చేశానండి. తర్వాత ఇక్కడ వీటిని ఇలా కట్ చేసుకున్నానండి సన్నగా. తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా నేను ఇక్కడ 3 తీసుకున్నానండి. నేను ఇక్కడ పావు కేజీ బీరకాయ తీసుకున్నానండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసానండి. ఇది ట్రెడిషనల్ టైప్ బీరకాయ కర్రీ అండి. ఇక్కడ ఆవాలు వేసాను, జీలకర్ర వేసాను. అవి వేగాక కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసానండి. చూడండి, ఇలా కొంచెం లైట్ రెడ్డిష్ కలర్లోకి రావాలండి. తర్వాత కట్ చేసుకున్న టమాటా వేసానండి. సాల్ట్ వేస్తున్నాను. కొంచెం పసుపు వేసి మూత పెట్టి కొంచెం సేపు మగ్గించుకోవాలండి. ఒక 5 మినిట్స్ అయితే ఈ టమాటా మెత్తగా అవుతుంది. తర్వాత నేను ఇక్కడ పచ్చిపప్పు, వీటిని చనా దాల్ అని, పచ్చిపప్పు అని, శనగగుండ్లని అంటారండి, వీటిని నానబెట్టుకున్నానండి. ఇది ఒక 15 మినిట్స్ అయితే నానుతాయండి. చూడండి, నానబెట్టుకున్న వాటిని టమాటా మగ్గిన దాంట్లో వేసానండి. తర్వాత బీరకాయ ముక్కలు కూడా వేసానండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. వీటన్నిటిని ఒకేసారి వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసి మగ్గించుకోవాలండి. మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇక్కడ ఇప్పుడే వాటర్ యాడ్ చేయకూడదండి. ఇలా మగ్గించుకుంటే దీనిలో నుంచి వాటర్ యాడ్ అవుతుంది. చూడండి, ఇక్కడ మూత పెట్టి మగ్గించుకుంటున్నాను. తర్వాత నేను ఇక్కడ పచ్చి కొబ్బరిని తీసుకున్నానండి. ఇది నేను ఫెస్టివల్స్ అప్పుడు కొట్టినప్పుడు, పండగలకి అలా కొట్టినప్పుడు చిప్పలను నేను ఫ్రిడ్జ్లో పెట్టానండి, డీప్ ఫ్రిడ్జ్లో. దాన్ని తీసానండి. చూడండి, ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. చూడండి, ఇది ఇలా ఉడికిందండి. తర్వాత ఇక్కడ పచ్చి కొబ్బరిని నేను ఇలా మిక్సీ పట్టుకున్నానండి. ఇలా అయిందండి. ఇది పేస్ట్ లాగైనా వేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. తురుమైనా వేసుకోవచ్చు. ఇక్కడ పచ్చి కొబ్బరి తురమడం అంటే కష్టం కాబట్టి నేను అలా మిక్సీలో వేసాను. తర్వాత ధనియాల పొడి, కారం వేసానండి. ఇది ఒక 2 నిమిషాలు ఇలా కారం వేసాం కాబట్టి 2 నిమిషాలు మగ్గించుకోవాలండి. తర్వాత ఇక్కడ వాటర్ యాడ్ చేయాలండి. ఇక్కడ మనం తీసుకున్న కర్రీకి మునిగేట్టు వాటర్ పోయాలండి, దానిపైన తేలుతున్నట్టు. అప్పుడు ఈ కొబ్బరి మసాలా ఫ్లేవర్ అన్నది అందులోకి బాగా స్మెల్ వస్తుందండి. చూడండి, ఇది ఆయిల్ పైకి తేలుతుందండి, ఉడికిపోయింది. ఇందులోకి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. నా దగ్గర కొత్తిమీర లేదు, అందుకే నేను చూపించట్లేదు. ఇది చపాతీ రైస్లోకి బాగుంటుందండి. ఇది చపాతీ, రైస్, దోశల్లోకి చాలా చాలా బాగుంటుందండి. చాలా వేడిగా తింటే ఇది చాలా బాగుంటుంది. ఇది ఓల్డెన్ టైప్ కర్రీ అండి. నచ్చితే మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్.